పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 23వ తారీఖు ఆదివారం సందేశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య 12వ ఆదివారాన్ని జరుపుకుంటూ ఉండగా ఈనాటి మొదటి పట్టణము యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. సువార్త పట్టణము మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు. ఈనాటి సువిశేష పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పాను. అంతటా శిష్యులు ఆ జన సమూహమును వీడి యేసును పడవలోనికి తీసుకుని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందరు చేయిచు దాన్ని ముంచివేయినట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారం లేనట్లున్నది, మేము చనిపోవుచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయపడితేలా, మీకు విశ్వాసం లేదా అని వారిని మందలించెను. అంతట శిష్యులు మిక్కులి కలువరపడుతూ గాలియు సముద్రము సైతము ఆయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకునిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. గాలి సముద్రము ఆయనకు లోబడ్డాయి. యేసు ఎల్లప్పుడూ మనతో ఉన్నారు అనేటువంటి అంశాల మీద ఈ ఆదివార సందేశాన్ని భక్తితో ధ్యానించుదాం. దేవుడు మానవుణ్ణి ఒక మంచి జీవితాన్ని జీవించుటకు పిలిచాడు. అనగా దేవుడు వసిగిన ఈ జీవితం అనే వరము ద్వారా దేవుడిని ప్రేమించాలి మరియు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అని దేవుని ఆశ. ఒకవేళ అలా జీవించి మార్పు అనున్నది ఎప్పుడైనా సాధ్యమని, మన మార్పు కోసం దేవుడు ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారని మనందరము గ్రహించాలి. ఈనాటి మొదటి పట్టణంలో దేవుని మహాశక్తిని గురించి, బలాన్ని గురించి విపులంగా వివరించడం మనం చూడవచ్చు. ఈ లోకానికి మరియు మనకు జీవితకర్త, ఆదరణకర్త దేవుడని మనకు నిరూపించడం జరుగుతుంది. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలరు అనే సత్యాన్ని ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనం గ్రహించవచ్చు. భూగర్భం నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించినది దేవుడు అని మనకు విశదమవుతుంది. సాగరం మీద మేఘ వస్త్రములను కప్పి దానిని పొగమంచుతో బంధించినది దేవుడు అని మనకు విశదమవుతుంది. సాగరం మీద మేఘ వస్త్రములు కప్పి దానిని పొగమంచుతో నింపినది దేవుడే. దేవుని మహాశక్తి మానవుని ముందు దేనినైనా సాధించగలదని యోబు ద్వారా మనందరం గ్రహించాలి. ఇంతటి మహా గొప్ప దేవుడు చేసిన గొప్ప కార్యములను మనం మరువకూడదని యోబు గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాలి. 2వ పట్టణంలో పునీత పౌలు గారు కొరింథీ సంఘ ప్రజలను నూతన సృష్టిగా మారాలని, ఈ నూతన సృష్టిలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వెలుగుగా, నూతన జీవితముగా మారాలని పౌలు మహర్షి తెలియచేశారు. ఈ లోకంలో జీవించే మనందరము ప్రభు కోసం జీవించాలని, మరణించాలని. ఎందుకంటే యేసు ప్రభు మనందరి కోసం జీవించారు. చివరకు మన పాపాల నిమిత్తం సిలువలో మరణించారు. క్రీస్తుతో మనందరము నూతన సృష్టి కావాలని
ఈ నూతన జీవితం ద్వారా పాత జీవితం మార్పు చెంది ఒక నూతన వెలుగుగా ప్రారంభమవుతుందని పౌలు మహర్షి మనందరికీ ఈనాడు హితబోధ చేస్తూ ఉన్నారు. సువార్త పఠనం ద్వారా యేసుప్రభు నిజముగా దేవుని కుమారుడని, దేవుని శక్తి బలము ఆయనలో ఉన్నాయని, మరియు గాలి సముద్రం సైతం ఆయనకు లోబడ్డాయని సువార్త పఠనం ద్వారా మనకు విశదమవుతుంది. మన కష్టాల్లో, బాధల్లో, శ్రమలలో మరియు వేదనలో మన విశ్వాసం చెల్లించకుండా మన రక్షకుడు మనతో ఉన్నాడు కనుక మనల్ని రక్షిస్తాడనే విశ్వాసం మనందరిలో ఉండాలి. ఈ విశ్వాసం అనే బీజం మనందరి జీవితాల్లో అంచెలంచెలుగా ఎదిగి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించిన ఎడల అదే మనందరికీ గొప్ప వరం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మహాశక్తి ఏమిటి అని ఈనాటి పఠనాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. మరి సువార్త పట్టణంలో చూసినట్లయితే భగవంతుడే గాలిని, సముద్రాన్ని గద్దించి అధికారపూర్వకంగా అణిచివేశారు. అంతలో శాంతి కలిగిందని ఈనాటి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ లోక ఆశలతో, ఈ లోక బంధాలతో, ఈ లోక సమస్యలతో, సముద్రము, అలలు అనేటువంటి కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు ప్రభువుని మన జీవితంలోకి రమ్మని ఆహ్వానించాలి. ఎప్పుడైతే ప్రభు మన జీవితంలో, మన కుటుంబంలో ఉంటారో ఆయన మన సమస్యలను సమన్వయం చేస్తారు, మన బాధలను ఆయన తీసివేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మన జీవితాలను ఆయనపై మోపుదాం, మన కష్టాలను ఆయనకు అర్పించుదాం. ఆయన చేసినటువంటి ఈ యొక్క గొప్ప త్యాగానికి మనం దేవుని మనసారా ఆరాధించి స్తుతించుదాం. మనకు ఒక గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు మనతో పోరాడుతూ ఉన్నాడనే విషయాన్ని, మన కోసం పోరాడుతూ ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. మన తరపున సాతానుతో పోరాడుతూ మనని ఎల్లవేళ్ళ కాపాడుతూ ఉన్నాడు. ఆయన శిలువపై రక్తాన్ని చిందించి ఆ యొక్క రక్తపు బొట్టు ద్వారా మనలందరినీ కూడా శుద్ధి చేశారు. మరి ఈ విధంగా ఈ యొక్క వాక్యాలను చూసినట్టయితే శిష్యులను విశ్వాసం లేదా అని అడుగుతున్నారు. మరి అనేక అద్భుత కార్యాలు చూసి కూడా మనం అవిశ్వాసంలో జీవించినట్లయితే దేవుని యొక్క సన్నిధానం మనలో ఉండదు అని గమనించాలి. మరి యొక్క దేవుని యొక్క సన్నిధానం మనలో ఉండాలి అంటే విశ్వాసం కలిగి ఉండమని ప్రభు మనలందరినీ కూడా ఆదేశిస్తూ ఉన్నారు. ఈనాడు మనం ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలంటే దృఢమైన విశ్వాసం ఇవ్వమని, ప్రసాదించమని ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.